నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, మీ ధ్యాన అనుభవాలు ప్రేక్షకులకు పంచండి మేడం. నా పేరు ఝాన్సీరానండి. మేము విజయవాడ నుంచి వచ్చాము. మా ధ్యాన అనుభవాలు మేము 2 సంవత్సరాల క్రితం పేరవరం, 4 సంవత్సరాలు సార్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు కూడా మేము పేరవరం వచ్చాము. 2 సంవత్సరాల క్రితం ఒక జరిగిన మిరాకిల్ ఒకటి చెబుదామని నేను మీట్ వచ్చాను. అప్పటికి సార్ ఉన్నారు. అప్పుడు గోదావరి స్నానాలు, సార్తో అనుభవాలు, భోజనాలు మొత్తం అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేశాం సార్. అయితే విజయవాడ నుంచి రానుగోను టికెట్స్ రిజర్వేషన్ చేసుకుని వచ్చాము. అయితే ఎండలు బాగా ఉన్నాయిగా, మధ్యాహ్నం 2ంటికి మాకు ట్రైను. 2 గంటల ట్రైన్కి వెళ్ళాలంటే ఎండ చూస్తే బాగా ఉంది, అబ్బాయి ఎవరన్నా కారులో ఎక్కించుకుని కొంచెం అక్కడ దాకా తీసుకెళ్తే బాగుండు, ఆటో వరకు ఈ ఎండకి మళ్ళీ ఇక్కడి నుంచి ఇదంతా నడిచి వెళ్ళాలి కదా అని మనసులో అనుకుంటూ, ఎవరి కార్లు వాళ్ళకే సరిపోతాయి, ఎవరు తీసుకెళ్తారో అని ఊరికే సరదాగా నవ్వుకుంటూ మా ఫ్రెండ్, నేను, మా పాప, మేము ముగ్గురం కూడా బ్యాగులు తీసుకొని ఆ కట్ట ఎక్కుదామని చెప్పేసి బయలుదేరిపోతున్నాం సార్. ఈలోపు ఒక కారు అతను వచ్చి సార్ అక్కడ దాకా అని మా ఫ్రెండ్ అడిగింది, అక్కడ దాకా ఎక్కించుకుంటారా ఆటో వరకు అంటే, పర్లేదు మేడం ఎక్కడని చెప్పేసి ఎక్కించుకున్నారు. ఆటో వరకు ఎక్కించుకున్న అతను దారిలో ట్రావెల్ చేస్తూ మాట్లాడతాం. మనం మెడిటేటర్లు అంటేనే ముందు మెడిటేషన్ గురించి, మీరు ఎన్ని సంవత్సరాలు అయింది, మీరు ఎప్పుడు ధ్యానం చేస్తున్నారో, మీరు ఎలా వచ్చారు, మనకి ఇవే కదా పరిచయాలు ముందు. అలా మాట్లాడుకుంటూ వచ్చాం. మాట్లాడుకుంటూ వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మా ఫ్రెండ్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను మేడం. అయితే సార్ని ఒకసారి చూసి వెళ్దామని చెప్పి పొద్దున్నే 5 గంటలకి ఎందుకో మరి అనిపించి నేను వచ్చాను. కానీ సార్ని చూడలేదు ఆయన. అప్పటికి సార్ స్పీచ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయారు. భోజనం టైం, ఇక భోజనం చేసేసి వెంటనే బయలుదేరిపోతున్నారు. మేము కనిపించామంటే మమ్మల్ని ఎక్కించుకున్నారు. ఆ ఫ్రెండ్ అతను చెప్తున్నాడు, అసలు మేడం మేము ఎందుకు వచ్చామో మాకు తెలీదు, మా సార్ అయితే అసలు ఎప్పుడు ఎవరిని ఒక కారు ఎక్కించుకోవడం అనేది నేను ఎంత మటుకు చూడలేదు. మరి మేము ఎందుకు వచ్చాము, మేము అసలు సార్ని చుట్టాకు వచ్చాము, మేము సార్ని చూడలేదు, ఏం చూడలేదు, ఉట్టిగా భోజనం చేసాము, కారు మేము బయలుదేరాం, మీరు అడిగారు ఎక్కించుకున్నాం అన్నారు. సరే మాట్లాడుకుంటూ ఆయన అనుభవాలు చెప్పమంటే, ఇట్లా 2 బుక్స్ నేను ఇస్తాను మేడం, నేను బుక్స్ చదువుతాను, ఇట్లా బుక్స్ పంచి పెడతాను, మా ద్వారాగా మా సార్ని తీసుకుని వచ్చారని ఆ కారు పక్కన అతను ఫ్రెండ్ చెప్తున్నాడు. చెప్తా ఉంటే మేము సరే సార్ అది రైల్వే స్టేషన్ దగ్గర దింపేసేయండి అని అంటే, లేదులే మేడం నేను విజయవాడ దగ్గర మేమే వెళ్ళేది, మేము విజయవాడలో మిమ్మల్ని దింపుతామని చెప్పేసి అన్నారు. అసలు అనుకోకుండా ఎంత అద్భుతంగా మాకు మాస్టర్ సహాయం చేశారంటే, మా దగ్గర ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి. ఆ ఎండకి దడిచి మేము ఏదైతే ఫీల్ అయ్యామో అసలు అంత ఎక్సలెంట్గా సార్ మళ్ళీ పంపించి మాకు కార్ ఇచ్చి మళ్ళీ అక్కడ విజయవాడలో దింపించారంటే అసలు ఎనలేని అద్భుతం జరిగినట్టు అన్నమాట. ఎనలేని అద్భుతం అది. మేడం మీరు ధ్యానం ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? 2 hours చేస్తాం సార్. ఎట్లా ఉంది మీ ధ్యానం చేయకముందు? మీరు మాంసం తినేవాళ్ళ? మేము ధ్యానంలోకి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది సార్. తినేదాన్ని కానీ అంత ఎక్కువగా న్యూస్కి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళం కాదు. పద్మ మేడం జక్క రాఘరావు సార్ వాళ్ళు ఒకసారి క్లాస్ పెట్టించాం 41. ధ్యానం చేసిన తర్వాత శాకాహారులు అయిపోయారా? అయ్యో సార్, ఆ మేడం వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత ఈ రోజు నుంచి మీరు అందరూ ఇక్కడ ధ్యానం మానేసేయాలని చెప్పి రాఘరావు సార్ చెప్పారు. ఇంకా ఓకే సార్ అని మాట ఇచ్చాము. ఇంకా అప్పటి నుంచి మానేసాం. శాకాహారులు అయిన తర్వాత ఎట్లా ఉంది మేడం మీకు? ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, అప్పటి నుంచి ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు? ఎప్పుడు 1 hour 2 hours సార్. ఓకే, నైట్ పడుకునేటప్పుడు 1 hour చేస్తాం, ఉదయం లేవగానే 1 hour చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల క్లాసులు పెడతాం కదా సార్. ఆ క్లాసుల్లో మళ్ళీ 1 hour 3 to 4 మెడిటేషన్ క్లాసులు ఉంటాయి, అప్పుడు చేస్తాము. రోజుకి 3 hours చేస్తాం. పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేశారా మేడం? పౌర్ణమి అమావాస్య ధ్యానాల్లో ఎక్కడైనా క్లాసులు పెడితే వెళ్తా ఉంటాం సార్. మా దగ్గరలో చెన్నకేశ్వరరావు గారు వీళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మేము క్లాసులు చేస్తాం. సామూహిక ధ్యానం చేస్తాము. అక్కడ ఫెరీ దగ్గరికి వెళ్తా ఉంటాము, అక్కడ కూడా చేస్తాము. పౌర్ణమి ధ్యానాల్లో వచ్చే ఎనర్జీ మనం ఎక్కువగా ఆస్వాదించాలి కాబట్టి దానికి ఎక్కువ ప్రయాణం చేస్తాం. మీకు 3వ నేత్ర అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? 3వ నేత్ర అనుభవాలు 41 days క్లాసులు పెట్టక ముందు ధ్యానంలో కనిపించింది సార్. మేము ఇట్లా ధ్యానం పెడుతున్నట్టు అయితే మా ఇల్లు ఒక చోట అయితే ఇంకో చోట ధ్యానం పెడుతున్నట్టు నాకు తోడు ఒక సార్ వచ్చి మేము ఎదుర క్లాసులు పెడుతున్నామంట. అంటే మా ఫ్రెండ్ రాధా గారు నేను జాయింట్ గానే ఎక్కడ చేసిన క్లాసులు చేస్తాం. అట్లా కాకుండా తను డివైడ్ అయ్యి నేను డివైడ్ అయ్యి చేస్తా ఉన్నాం. అలా కనిపించింది. ఇదేంటి ఇలా కనిపించింది, తను కూడా ఉండాలిగా, మేమిద్దరే చేస్తాం. మేము కాకుండా నేను మా సారు చెప్పండి సారు నేను చేస్తున్నట్టుగా కనిపించింది. కనపడితే కరెక్ట్ గా ఒక 1 year తర్వాత నాకు ధ్యానంలో ఎలా అయితే కనిపించిందో అలా 41 days అమ్మవారి గుడిలో నాకు కనిపించిన ప్లేస్ లోనే
అద్భుతంగా ధ్యానం పెట్టడం జరిగింది సార్. రోజుకో మాస్టర్ని తీసుకెళ్లటం, అక్కడ ఎక్సలెంట్ గా క్లాసులు జరగటం, 41 days అయినాక సెలబ్రేషన్ 150 మంది సెలబ్రేషన్ చేయడం అసలు చాలా బ్రహ్మాండంగా నాకు ఎలా అయితే కనిపించిందో అలా సేమ్ చేయగలిగారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది సార్. అది ముందే నేను చూడగలిగాను ఆ మెడిటేషన్. మీరు శాకాహార ర్యాలీ పాల్గొన్నారు మేడం? సండే శాఖాహార ర్యాలీకి వెళ్తాం సార్. ఎట్లా అనిపిస్తుంది మేడం ర్యాలీ చేస్తుంటే? మేడం గారు సండే మాకు ర్యాలీ జరుగుతుంది. సండే ఖచ్చితంగా 9 కల్లా వెళ్ళిపోతాము. ఓకే. 10:30 కల్లా తిరిగి వచ్చేస్తాము. ఎట్లా అనిపిస్తుంది మేడం ర్యాలీలు చేస్తుంటే? ఆ స్లోగన్స్ అద్భుతంగా ఉంటాయి సార్. అసలు ఒళ్ళు గగ్గురు పడిసేలాగా మనం ఆ ర్యాలీలు చేస్తా ఉంటే అంత అద్భుతంగా ప్రకృతి మాత ఎనర్జీస్ లో మనం తీసుకోగలుగుతాం సార్. ఓకే. మీ బంధువులందరూ శాకాహారులేనా మేడం? మా సిస్టర్ వాళ్ళు కూడా మా ద్వారా ధ్యానానికి వచ్చారు సార్. వాళ్ళు కూడా మానేశారు. మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తను కూడా ధ్యానంలోకి వచ్చింది. ధ్యానం చెయ్యకముందు తింటాం కానీ చేసిన తర్వాత అసలు దాని జోలికంటే ఎవరు మాక్సిమం 90% వెళ్ళరు. ఓకే. ఇంకా చెప్పండి మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులకు చెప్పండి మేడం. ధ్యాన అనుభవాలు అంటే ధ్యానం చేస్తూ ఉండే కొద్ది మనం ఆ సమయాన్ని వినియోగించుకుంటూ సమయమే సాధన సహనమే ప్రకటన చెప్తున్నారు కదా సార్. అదే విధంగా మనం సమయాన్ని వినియోగించుకుని ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోగలిగితే ప్రతి ఒక్కరికి అనుభవాలు వస్తాయి. మనం చెప్పేదానికన్నా ఎవరికి వాళ్ళు సాధన చేసి ఆ అనుభవాలను పొందాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చక్కటి జ్ఞానాన్ని మా ఏఎంసీ ఛానల్ ప్రేక్షకులకి అందించినందుకు మా ఏఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.